హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా సింపుల్ మెథడ్లోని ఎలాస్టిక్ షోల్డర్స్, హ్యాండ్స్కి కూడా ఎలాస్టిక్ ఇచ్చానమాట. ఎలా స్టిచ్ చేయాలి, బాడీ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వచ్చేలా అనేది వీడియోలో షేర్ చేస్తానండి. చాలా సింపుల్ మెథడ్ అనమాట. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కంప్లీట్గా ఈ వీడియోలోనే షేర్ చేస్తాను. వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తుంది అంటే లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. నా దగ్గర ఇలాగా 2 మీటర్ క్లాత్స్ ఉన్నాయండి. సెపరేట్గా ఉన్నాయన్నమాట. ఈ ఫ్రాక్కి మనకి 4 మీటర్స్ పడుతుంది. సో ఈ 2 క్లాత్స్ యూస్ చేసి నేను ఫ్రాక్ని అయితే స్టిచ్ చేశాను. సో కటింగ్ ఎలా చేయాలో చూసేద్దామండి. ఫస్ట్ ఫుల్ షోల్డర్ అనేది 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇందులోని నెక్ అండ్ షోల్డర్కి డివైడ్ చేస్తున్నాను అనమాట. నెక్ ఏమో 3 ఇంచెస్, షోల్డర్ ఏమొచ్చి 2.5 తీసుకున్నాను. ఇప్పుడు ఆర్మ్ డౌన్ ఏమొచ్చి 7 ఇంచ్ తీసుకున్నాను. మీకు వీడియోలో 6 ఇంచ్ ఉంది, కానీ నేను తర్వాత 7 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. డ్రెస్సే కాబట్టి మనకి ఆర్మ్స్ దగ్గర కొంచెం లూజ్గా ఉంటే కొంచెం కంఫర్ట్గా ఉంటుందని చెప్పి 7 ఇంచెస్ అయితే పెట్టుకొని ఎల్ షేప్లో అయితే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు నెక్ డీపీఎం వచ్చి 5.5 ఇంచ్ అయితే పెట్టుకున్నానండి. మీరు క్లియర్గా వీడియో స్కిప్ చేయకుండా చూసారనుకోండి, అంత నీట్గా అర్థమవుతుంది అనమాట. స్కిప్ చేస్తే మీరు కొన్ని టిప్స్ అనేవి మీరు స్కిప్ అయిపోతారు. అప్పుడు కొంచెం స్టిచ్చింగ్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. ఎల్ షేప్ డ్రా చేసుకున్నాం కదండి, అక్కడ 1.5 ఇంచెస్ లోపలికి ఇలా స్లాంటింగ్గా డ్రా చేసుకొని కర్వ్ స్కేల్ యూజ్ చేసి మీరు మార్క్ చేసుకోవచ్చు హ్యాండ్ షేప్ని. ఇప్పుడు నాది చెస్ట్ రౌండ్ 34 ఇంచ్ అండి. కాకపోతే దానికి లూజింగ్ యాడ్ చేస్తున్నాను అనమాట. బ్లౌజ్ అనుకోండి మనకి ఫిట్గా ఉండాలి, కానీ ఇది డ్రెస్ కాబట్టి ఒక 1.5 ఇంచ్, ఒక 2 ఇంచెస్ వరకు అయితే లూజింగ్ యాడ్ చేసుకోవచ్చు. చెస్ట్ 36 ఇంచెస్ డివైడెడ్ బై 4 చేస్తే 9 వస్తుంది. 9కి మార్క్ చేసేసుకొని అక్కడ నుంచి 2 ఇంచ్ ఎక్స్ట్రా వేసుకోవాలి. బాడీ పార్ట్ హైట్ ఏమొచ్చి 14 ఇంచెస్ అండి. ఖర్చులతో కలిపేసి 15 ఇంచ్ అనమాట. 15 ఇంచెస్ దగ్గర మార్క్ చేసేస్తాము. ఇక్కడ వేస్ట్ కూడా మార్క్ చేసుకోవాలి. నా వేస్ట్ 30 ఇంచెస్, సో డివైడెడ్ బై 4 7.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఒక 2 ఇంచ్ ఖర్చులకైతే యాడ్ చేసేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ దగ్గర నేను చూపిస్తున్నాను కదా, ఆ షేప్ అయితే ఇచ్చుకోండి. మీకు కర్వ్ స్కేల్ ఉందనుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. నెక్ స్టార్టింగ్ దగ్గర నుంచి మనం ఆర్మ్స్కి డ్రా చేస్తాం కదా, అక్కడికి ఇలాగా షేప్ ఇచ్చుకోండి. కానీ అప్పుడే కట్ చేయొద్దు. నేను మీకు సింపుల్గా స్టిచ్చింగ్ అనేది ఎలాగో చూపిస్తాను. సో ఏదైతే మీరు క్లాత్ మీద మార్క్ చేసుకున్నారో సేమ్ బక్రమ్ షీట్ అయితే తీసుకోండి. దాన్ని డబల్ ఫోల్డ్ చేసుకొని మీరు ఎలా ఇచ్చుకున్నారు, 3 నెక్, 2.5 షోల్డర్, ఆ కిందకేమొచ్చి 7 ఇంచెస్ డౌన్ పెట్టుకొని మీరు సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్లాత్ మీద ఎలా అయితే డ్రా చేసుకున్నారో సేమ్ నెక్ కూడా అలాగే డ్రా చేసుకొని దీని మీద అయితే కట్ చేసుకుందాము. అప్పుడు మనకి క్లాత్ అనేది పాడైపోదు అనమాట. మీకు కన్ఫ్యూజన్ అవ్వకుండా అయితే నేను చెప్తాను. సేమ్ క్లాత్ మీద మీరు నెక్ నుంచి ఆర్మ్కి ఎలా డ్రా చేసుకున్నారు కర్వ్ స్కేల్ యూజ్ చేసి అలాగే డ్రా చేసుకోండి. మన డ్రెస్కి వచ్చిన యాక్చువల్ షేప్ ఇదే అనమాట. అక్కడి నుంచి డౌన్కి 1.5 ఇంచ్కి సేమ్ పైన ఎలా ఉందో అలాగే డ్రా చేసేసుకోండి. ఇప్పుడు కట్ చేసేసుకోండి. ఇదే మనకి నెక్ షేప్. దీన్ని ఎలా యూజ్ చేయాలి డ్రెస్ మీద అనేది మీకు సింపుల్గా చెప్తాను. ఎవరైనా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మీకు గుర్తుంది కదా, మనకి నెక్ 3 ఇంచెస్ ఇచ్చుకున్నాను అనమాట. షోల్డర్ 2.5 ఉంది. సేమ్ ఎక్కడైతే మనకి షోల్డర్ స్టార్ట్ అవుతుందో అక్కడ మనము ఈ ఎలాస్టిక్ షోల్డర్స్ అనేవి ఇస్తాము. గుర్తుపెట్టుకోండి, అది మీకు మళ్ళీ నేను చెప్తాను అనమాట. ఎలా అయితే ఉందో అలా కట్ చేసేసుకోండి. ఫ్రంట్ సైడ్ ఏమొచ్చి ఈ షేప్ పెట్టుకున్నానండి, బ్యాక్ సైడ్ ఏమో స్క్వేర్ నెక్ అనమాట. దానికి స్ట్రైట్ పీసే కట్ చేసుకుంటాను. ఇక్కడ చూసారు కదా మీరు షేప్ కరెక్ట్గా మనము లైనింగ్ మీద ఎలా అయితే ఇచ్చామో ఎగ్జాక్ట్గా బక్రం మీద కూడా అలాగే ఇచ్చి కట్ చేసేసుకుంటాము. ఇప్పుడు ఆ నెక్ కాకుండా మామూలుగా షోల్డర్ వరకు కూడా ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసేసుకోండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకుందాము. లైనింగ్ కన్నా ఎప్పుడు మెయిన్ క్లాత్ అనేది ఎక్స్ట్రానే తీసుకోవాలి. లైనింగ్ మెయిన్ క్లాత్ స్టిచ్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చు. అదే మీరు షార్ట్గా కట్ చేసుకున్నారనుకోండి, డ్రెస్ అంతా కూడా పాడైపోతుంది, మీకు మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. సో నేను పింక్ కలరు యోక్ పార్ట్కి వేసుకున్నానండి. హ్యాండ్స్కి ఏమో ఎల్లో వేస్తున్నాను అనమాట. నేను అసలు ఇవి నైరా కట్ అయితే స్టిచ్ చేద్దాం అనుకున్నానండి, 2 టాప్స్ కూడా. కానీ నాకు ఎందుకు అనిపించింది, యూట్యూబ్ స్క్రోల్ చేస్తుంటే ఎలాస్టిక్ షోల్డర్స్ అయితే చూశాను, ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను అనమాట. ఇక్కడ హ్యాండ్స్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఎలాస్టిక్ పెట్టడానికి. సో 5 ఇంచెస్కి నేను ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఈ హ్యాండ్స్ కూడా ఏం లేదండి, మనం బెలూన్ పఫ్ స్లీవ్స్ అయితే మనము హ్యాండ్స్ కట్ చేస్తాం కదా, సేమ్ అదే మెథడ్ అనమాట. అంటే మనకి ఫోల్డింగ్ వైపు నుంచి 4 ఇంచెస్, పైనుంచి 4 ఇంచెస్ ఉంచుకొని హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి. నేను హ్యాండ్ లెంత్ అనేది 8 ఇంచెస్ పెట్టుకుంటున్నానండి, కానీ కింద వైపు ఫోల్డింగ్ వస్తుంది కదా, అక్కడ 5 ఇంచెస్ తీసుకుంటున్నాను.
నేను క్లోజింగ్ వైపు నుంచి 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. టాప్ సైడ్ పఫ్కేమో 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఈ మధ్యలోనేమొచ్చి హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకున్నాను అనమాట. మీకు క్లియర్గా అర్థం అవ్వాలని లైన్ డ్రా చేశాను. అంటే ఇటువైపు నుంచి 4 ఇంచెస్ అయితే ఉంచుకున్నాను క్లోజింగ్, అది పఫ్ ఫ్రిల్స్ రావడానికి. పైనుంచి కూడా 4 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాను. దాని తర్వాత ఈ మధ్యలోది హ్యాండ్ షేప్ అయితే డ్రా చేసుకుంటున్నాను. హ్యాండ్ లూజ్ కూడా నార్మల్గా 6 ఇంచెస్ అలా ఇచ్చుకొని అయితే హ్యాండ్ షేప్ అయితే డ్రా చేసేస్తున్నానండి. మీరు క్లియర్గా కట్ చేసినప్పుడు చూస్తే మీకు అర్థమవుతుంది. సో హ్యాండ్ షేప్ మధ్యలో ఉంది కదా, నేను లెఫ్ట్ సైడ్ వైపు 4 ఇంచెస్ ఉంచాను, పై వైపు 4 ఇంచెస్ ఉంచాను, కింద వైపు 5 ఇంచెస్ ఉంచాను అనమాట. ఈ పై నుంచి పఫ్ నుంచి కూడా ఈ హ్యాండ్ షేప్లోకి కలిపేసుకొని మనం కట్ చేసేసుకోవచ్చు. మీకు స్టిచ్చింగ్ చూసినప్పుడు ఇంకా క్లియర్గా ఉంటుంది. జస్ట్ ఇది బెలూన్ పఫ్ స్లీవ్స్ ఎలా అయితే కట్ చేస్తామో అదే మెథడ్ అనమాట. కాకపోతే కిందన మనము ఎక్కువ క్లాత్ ఉంచుకుంటాము. యాక్చువల్గా హ్యాండ్ సైజ్ అయితే 8 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను నేను. సో ఇప్పుడు స్టిచ్చింగ్ చూసేద్దాము. ఇప్పుడు నేను లైనింగ్ మెయిన్ క్లాత్ అయితే 2 అటాచ్ చేసుకున్నానండి. నేను నెక్ షేప్ 5.5 ఇంచ్ కదా, మధ్యలోకి స్ట్రెయిట్ లైన్ అయితే గీసుకొని నాకు ఒక షేప్ అనుకున్నాను కదా నేను నెక్ షేప్, ఆ నెక్ షేప్కి ఆల్రెడీ చాక్ పీస్తో అయితే మార్క్ చేసుకున్నాను. సేమ్ బక్రం షీట్కి లైనింగ్ అయితే అటాచ్ చేసేసి ఒక సైడ్ ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ చేసుకున్నానండి. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ వైపే పెట్టుకోవాలన్నమాట, లైనింగ్ వైపు కాదు. మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు మనం నెక్ షేప్ అయితే క్లియర్గా డ్రా చేసేసుకొని ఇలాగ పిన్స్ పెట్టుకొని జస్ట్ దానిపైన స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకోవడమే. చాలా సింపుల్ అనమాట. మీకు ఆల్రెడీ నెక్ డీప్ ఎంతో తెలుసు కదా, 5.5 ఇంచ్. కరెక్ట్గా అలా షేప్ డ్రా చేసుకోవడం, దాని మీద ఆల్రెడీ బక్రం షీట్ ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కాబట్టి అది పెట్టేసి పిన్స్ పెట్టేసి స్టిచ్ వేసేయడమే. ఇప్పుడు ఆ నెక్ దగ్గర ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, అది కట్ చేసేసుకొని కట్స్ పెట్టుకోండి. మెయిన్లీ కార్నర్స్ కానీ డీప్స్ కానీ ఉన్న దగ్గర మీరు కట్ పెట్టుకుంటే మనకి ఏ షేప్ ఉందో అలా షేప్ కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా కట్స్ పెట్టుకొని దాన్ని రివర్స్ చేసేసుకోండి. దానిపైన టాప్ స్టిచ్ వేసుకోండి. రివర్స్ చేసుకున్న తర్వాత టాప్ స్టిచ్ వేస్తాం కదండి, అది కూడా చాలా నీట్గా వేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేనైతే నెక్ని రివర్స్ చేసుకుంటున్నాను. మెయిన్లీ సెంటర్లోని షార్ప్గా ఉంది కదా, అక్కడైతే మనకి షేప్ నీట్గా వస్తేనే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుందన్నమాట. ఇప్పుడు మీరైతే టాప్ స్టిచ్ వేసేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్కి ఎలా అయితే స్టిచ్ చేసామో బ్యాక్ సైడ్కి కూడా అలాగే స్టిచ్ చేస్తామన్నమాట. సెంటర్ నుంచి లైన్ 5.5 ఇంచ్కో లేకపోతే 5 ఇంచెస్కో, నేనైతే బ్యాక్ సైడ్ 5 ఇంచెస్కే పెట్టుకున్నాను అనమాట. అలా పెట్టుకొని నేను బ్యాక్ సైడ్ స్క్వేర్ నెక్ అనుకున్నాను. సో స్ట్రెయిట్గా బక్రం షీట్కి లైనింగ్ క్లాత్ అయితే అటాచ్ చేసి ఒక సైడ్ అయితే ఫోల్డ్ పెట్టి స్టిచ్ చేసేసాను. దాన్ని నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ హైట్కి ఏమొచ్చి బక్రం షీట్ పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఏదైతే క్లాత్ ఉందో దాన్ని కట్ చేసేసి దీన్ని రివర్స్ చేసేయండి. బక్రం పీస్ని దాన్ని రివర్స్ చేసి పైన అయితే టాప్ స్టిచ్ వేసేయండి. అంతే, ఫ్రంట్ బ్యాక్ చాలా సింపుల్గా అయిపోయింది కదా. మీకు గుర్తుందా, నెక్ ఏమొచ్చి మనము 3 ఇంచెస్ పెట్టుకున్నాము, షోల్డర్ ఏమో 2.5 ఇంచెస్ పెట్టుకున్నాము. సో మీకు అర్థమైందా, నెక్ అనేది 3 ఇంచెస్కి ఎండ్ అయిపోతుంది అనమాట. సో సెంటర్లో ఒక మార్క్ చేసుకొని అక్కడి నుంచి 3 ఇంచ్ మార్క్ చేసుకోండి, లేకపోతే ఎండింగ్ నుంచి 2.5కి మార్క్ చేసుకున్నా పర్వాలేదు. మొత్తం ఫ్రంట్ బ్యాక్ అన్నీ అంటే లెఫ్ట్ రైట్ ఉంటుంది కదా, అక్కడ సేమ్ మార్కింగ్ దగ్గర అయితే మార్క్ చేసి ఉంచుకోండి. నేను ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది అనమాట, అందుకే మార్క్ చేయలేదు. సెంటర్ నుంచి ఒక 3 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. మీరు దానికన్నా ఎక్కువగా కూడా మార్క్ చేసుకోవచ్చు, అంటే భుజాలు జారిపోవడం అలా ఉంటాయన్నమాట. మీ ఇష్టం, 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు, 4 ఇంచెస్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. ఇప్పుడు హ్యాండ్ స్టిచ్చింగ్ చూద్దాము. కిందన ఒక సింగిల్ ఫోల్డ్ పెట్టి ఫస్ట్ స్టిచ్ చేశాను. ఇప్పుడు నేను 5 ఇంచెస్ ఉంచుకున్నాను కదా కిందన కటింగ్ చేసినప్పుడు, అక్కడికి ఫోల్డ్ చేసి మళ్ళీ స్టిచ్ వేసుకొని ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచి ఆ స్టిచ్ కిందన ఇంకో స్టిచ్ వేస్తున్నాను అనమాట. ఎందుకంటే మధ్యలోనే నేను ఎలాస్టిక్ పెడదాం అనుకుంటున్నాను. నేను యూజ్ చేసిన ఎలాస్టిక్ 0.5 ఇంచ్ ఎలాస్టిక్ అనమాట. సో కరెక్ట్గా అది ప్లేస్ అయ్యేలాగా అంతే సైజులో అయితే ఎలాస్టిక్ పెట్టుకుంటున్నాను. ఎలాస్టిక్ ఎప్పుడూ కూడా మనకి ఎంత సైజు ఉంది దాని మీద 1.5 ఇంచెస్ అయితే తగ్గించుకొని కట్ చేసుకోండి. నా హ్యాండ్ లూజ్ ఏమొచ్చి ఒక 11 ఇంచెస్ ఉందనుకోండి, నేను 10 ఇంచ్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే స్టిచ్ వేస్తాను కదా సైడ్, ఆ స్టిచ్ వేసినప్పుడు కొంచెము కుట్లోకి పోతుందని చెప్పి 10 ఇంచ్ అయితే తీసుకున్నాను. నేను పిన్నిస్తో అయితే అది ఎలాస్టిక్ పెట్టేసుకొని అటు ఇటు కంపల్సరీ స్టిచ్ వేసుకోవాలి, లేకపోతే ఎలాస్టిక్ లోపల ఉండిపోతుంది. ఇప్పుడు ఆ హ్యాండ్ పైన పఫ్ ఇస్తాం కదండి, అటువైపు అంతా కూడా ఒక సింగిల్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఎలా అటాచ్ చేయాలో చూపిస్తున్నాను అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఆ టాప్కి కరెక్ట్గా సెంటర్లో మార్క్ చేసుకొని అక్కడి నుంచి 3 ఇంచ్కి మార్క్ చేసుకోండి. ఆ 3 ఇంచ్ ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడికి ఇలాగా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోండి. కింద నుంచి మన హ్యాండ్ ఎలా అయితే జాయిన్ చేస్తామో
అలాగా ఆ 3 ఇంచ్ వరకు ఓన్లీ హ్యాండ్ షేపే కాదు, మీకు నెక్కి 3 ఇంచ్ ఉంటుంది కదా, అక్కడ వరకు కూడా మార్క్ చేసుకొని మొత్తం అన్నీ ఒకే సైజులో అనమాట. ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ రైట్ అన్నీ కూడా ఒకే సైజులో వచ్చేటట్టు మార్క్ చేసుకోండి. చూడండి ఇందాక స్టిచ్ చేశాను కదా, ఇప్పుడు ఇంకోటి స్టిచ్ చేస్తున్నాను. అది కూడా ఈ హ్యాండ్ షేప్ అంతా వచ్చేసి మనము నెక్ ఉంటుంది కదా, నెక్ కూడా 3 ఇంచ్ వచ్చేంత వరకు కూడా స్టిచ్ చేసి కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి నేను ఒక చిన్న ఫోల్డ్ మళ్ళీ ఎలాస్టిక్ దూరే అంత ఫోల్డే పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి ఫ్రంట్ది బ్యాక్ది రెండు కూడా హ్యాండ్స్ జాయిన్ చేసుకున్నాను. మళ్ళీ ఎలాస్టిక్ దూరే అంతే గ్యాప్ ఉంచుకొని మళ్ళీ స్టిచ్ వేస్తున్నాను అనమాట. ఇందులోనే మనం ఎలాస్టిక్ పెట్టుకుంటాము. ఈ ఎలాస్టిక్ కూడా మనకి సింపుల్గా తెలిసిపోతుందండి. మనం నెక్ ఏమొచ్చి 5.5 ఇంచ్ పెట్టుకున్నాను అనమాట. ఫ్రంట్ బ్యాక్ది కలిపేసి 11 ఇంచ్ వస్తుంది. దీని మీద 1 or 1.5 ఇంచ్ అయితే తగ్గించుకొని ఎలాస్టిక్ అయితే తీసుకోండి. అర్థమవుతుందా? ఇక్కడ మనకి కొంచెం కర్వ్గా ఉంటుంది కాబట్టి క్లాత్ అనేది కొంచెం లూజ్గా ఉందండి. అందుకనే నేను చిన్న చిన్న ఫ్రిల్స్ పెడుతున్నాను లోపల వైపు. సో మీకు బయట ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ జాయిన్ చేసిన దగ్గర కూడా గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్ ఉంచుకోండి. ఇది మనం ఎలాస్టిక్ పెట్టేసిన తర్వాత అక్కడ మనము స్టిచ్ వేసేసుకోవచ్చు అనమాట. నేను 10 ఇంచెస్ ఎలాస్టిక్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ షోల్డర్ దగ్గర నేను పిన్నీస్ యూస్ చేసి లోపలికి ఇన్సర్ట్ చేసేస్తున్నాను. మీరు ఎప్పుడైతే ఎలాస్టిక్ని బయటికి తీస్తున్నారో ఆ పిన్ ఉంటుండగానే మీరు ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఒక 2 స్టిచెస్ వేసుకోవాలి, అప్పుడే మనకి ఎలాస్టిక్ స్ట్రాంగ్గా ఉంటుంది లోపలికి వెళ్ళిపోకుండా. ఎలాస్టిక్ ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం నెక్ ఎడ్జ్ ఉంది కదండి 3 ఇంచెస్, అక్కడి నుంచి మళ్ళీ హ్యాండ్ కింద వరకు కూడా ఒక స్టిచ్ వేసేసుకోండి. అప్పుడు మనకి నీట్ ఫినిషింగ్ ఉంటుందన్నమాట. నేను మార్క్ చేసేటప్పుడు వీడియో క్లిప్ మిస్ అయిందండి, అందుకని చెప్పి నేను స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మీకు నెక్ సెంటర్ ఉందా, ఆ సెంటర్ నుంచి మీరు 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవచ్చు. లేదు నాకు లూజ్ అయిపోతుంది అంటే 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవచ్చు. ఫ్రంట్ బ్యాక్ కూడా మార్క్ చేసుకోవాలి. సో మీరు హ్యాండ్ షేప్ స్టిచ్ చేసినప్పుడు ఆ కింద నుంచి స్టార్ట్ చేసి మీరు ఎక్కడైతే మార్క్ చేసుకున్నారో అక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలన్నమాట. మీకు ఇది బ్రాడ్ అయిపోతుంది అంటే చిన్నది కూడా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టము, అందుకే నేను చూపిస్తున్నాను. సో నెక్ సెంటర్ నుంచి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా మీరు 2 ఇంచ్ చిన్నగా కావాలి అంటే 2 ఇంచ్ పెట్టుకోండి, బ్రాడ్గా కావాలంటే 3 ఇంచ్ మార్కింగ్ పెట్టుకొని సేమ్ హ్యాండ్ అయితే మీరు స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కింద పార్ట్ యోక్ పార్ట్ 14 ఇంచెస్ తీసుకున్నానండి. నాకు ఎంత హైట్ కావాలో 14 ఇంచెస్లో మైనస్ చేసేసుకున్నాను. మిగిలిన ఎంత హైట్ ఉందో ఒక 3 పార్ట్స్కి డివైడ్ చేశాను అనమాట. నాకు 10 ఇంచెస్ వచ్చింది, అంటే నాకు 30 ఇంచెస్ కావాలి. సో నేను ఒక్కొక్క లేయర్ని 11 ఇంచెస్ అయితే నేను కటింగ్ చేసుకున్నాను. ఇది విత్ ఎంత ఉండాలి అంటే నాది యోక్ పార్ట్ ఫ్రంట్ సైడ్కి ఏమో 20 ఇంచెస్ వేస్ట్ ఉందన్నమాట. ఆ 20 ఇంచెస్కి డబుల్ ఫస్ట్ లేయర్ ఉండాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ లేయర్ ఏమో 40 ఇంచ్ ఉంది. సో సెకండ్ లేయర్ ఏమొచ్చి ఫస్ట్ లేయర్ కన్నా డబల్ ఉండాలి, 80 ఇంచెస్ ఉండాలి. థర్డ్ లేయర్ ఏమొచ్చి సెకండ్ లేయర్ కన్నా డబల్ ఉండాలి, అంటే 80 × 2 160 ఇంచ్ అనమాట. మీకు అర్థమైందా? మనకి ఎక్కువ క్లాత్ ఉంటే ఇంకా ఎక్కువ క్లాత్ తీసుకోవచ్చండి, కానీ మినిమమ్ డబల్ ఉంటేనే మనకి ఆ ఫ్లేర్ అనేది నీట్గా వస్తుంది. ఒక సైడ్కి నా వేస్ట్ 20 ఇంచ్ ఉందండి. సో ఎల్లో క్లాత్ నేను ఫస్ట్ లేయర్ యూజ్ చేశాను. ఇదేమొచ్చి 40 ఇంచ్ ఉంది, దాని కిందనేమో పింక్ది ఉంది, అదేమో 80 ఇంచ్ ఉందన్నమాట. దాని కింద ఎల్లోది ఉంది, అది 160 ఇంచ్. సో ఎల్లోదిని ఈ పింక్ది కూడా నేను జాయిన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఫ్రిల్స్ పెట్టేసుకొని తర్వాత జాయిన్ చేసుకున్నాను అనమాట. ఎల్లోది 40 ఇంచ్, పింక్ది ఏమొచ్చి 80 ఇంచ్, దాని కింద ఉన్న ఎల్లోది ఏమొచ్చి 160 ఇంచ్. ఇలా 3 కూడా ఫ్రిల్స్ పెట్టుకొని ఒక దాని కిందన ఒకటైతే జాయిన్ చేసుకున్నాను. నా దగ్గర ఈ వీడియో క్లిప్స్ అనేవి మిస్ అయిపోయాయండి. సో నేను తర్వాత స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత వీడియో తీసి మీకు రికార్డ్ చేసి పెడుతున్నాను అనమాట. ఈ లేయర్ హైట్స్ ఏమొచ్చి 11 ఇంచ్ అండి. ఫస్ట్ది 11 ఇంచ్, సెకండ్ది కూడా 11 ఇంచ్, లాస్ట్ది మాత్రము 6 ఇంచ్ వచ్చిందనమాట. చాలా చిన్న క్లాత్ ఉంది, నేను అడ్జస్ట్ చేసుకొని అలా వేసుకున్నాను. సో లాస్ట్లోని పీకో కూడా చేసుకున్నాను అనమాట. సో ఫ్రాక్ అంతా జాయిన్ చేసాం కదండి, ఇప్పుడు సైడ్స్ అయితే మనం స్టిచ్ చేసుకుందాము. దీనికి నేను ఎప్పుడు ఏం చేస్తానంటే సెంటర్లోని ఒక మార్క్ పెట్టుకుంటాను అనమాట. ఇక్కడ నాది చెస్ట్ ఎంత ఉంది 36 ఇంచెస్ కదా విత్ లూజింగ్, ఆ సెంటర్ నుంచి తీసుకొని 9 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటాను. సేమ్ అలాగే వేస్ట్ దగ్గర ఏమొచ్చి 7.5 మార్క్ చేసుకుంటాను. హ్యాండ్ లూజ్ ఏమొచ్చి 5.5 ఇంచెస్, అది కూడా మార్క్ చేసేసుకొని ఆ పై నుంచి కింద వరకు కంప్లీట్గా స్టిచ్ చేసుకొని వస్తానన్నమాట. అదే లైనింగ్ అనుకోండి, వేస్ట్ కన్నా ఒక 2 ఇంచ్ వరకు స్టిచ్ చేసి అక్కడ లైనింగ్ని మెయిన్ క్లాత్ని సెపరేట్ చేసి స్టిచ్ చేస్తాను. ఇది ఎలాస్టిక్ షోల్డర్ ఫ్రాక్ అండి. మనకి నెక్ దగ్గర చూడండి, ఒకవేళ మీకు బ్రాడ్ అనిపించింది అనుకోండి, మనం 3 ఇంచెస్ విత్ పెట్టుకున్నాం కదా, అక్కడ 2.5 కానీ 2 కానీ పెట్టుకుంటే ఇంకా మీకు నెక్ అనేది దగ్గరగా వస్తుంది. ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.